మనకి ఇంటర్మీడియట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి టైంలో ఎంతోమంది డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు. మొన్న రీసెంట్గా ఒక కేసు నేను ఫేస్ చేశాను. 14 ఇయర్స్ అమ్మాయికి 18 ఇయర్స్ అబ్బాయి డ్రగ్స్కి అలవాటు చేసి ఆవిడని తీసుకెళ్ళిపోయారు. మొత్తం చెక్ చేస్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏరియాలో ట్రేస్ అవుట్ అయ్యింది. నేను మళ్ళీ ఎస్పీ గారితో డిఎస్పీ గారితో మాట్లాడి పోలీసులను పంపిస్తే మళ్ళీ వచ్చి వాళ్ళు రాజమండ్రిలో తేలారు. అయినా పట్టుకోవడం జరిగింది. పాపం అమ్మాయికి ఏం తెలియదు, ఆవిడ డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయింది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతున్నప్పుడు మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. డ్రగ్స్కి ఎడిక్ట్ అవ్వకూడదు. మీరే ఫ్యూచర్ జనరేషన్. రేపు మీలో చాలామంది ఇంజనీర్స్, డాక్టర్స్, సైంటిస్ట్స్, ఎంతో పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కూడా అవ్వాలి కూడా. పాలిటిక్స్ అంటే ఎంతోమంది భయపడతారు. ఇదేదో పెద్ద చాలా డేంజరస్ ప్రొఫెషన్లా ఫీల్ అవుతారు. కానీ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు దాంట్లో కూడా రావాలి, రాణించాలి. మనం ఎందుకు అవ్వకూడదు అని నేను కూడా ఒక సామాన్యమైన కుటుంబం నుండి ఒక సామాన్యమైన కార్యకర్తగా వచ్చి ఎందుకు నాకు సర్వీస్ చేయాలనే తపన ఉంది పబ్లిక్లో. సో మనం ఎందుకు అవ్వకూడదు, ఎందుకు ఎమ్మెల్యే అవ్వకూడదు, లేకపోతే ఒక పొలిటీషియన్గా మనం ఎందుకు రాణించకూడదని ఒక కసితో నేను పనిచేసి ఈరోజు మీ ముందు ఎమ్మెల్యేగా నిల్చున్నాను.